అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ విజనరీతో ఇంకా ఒక మార్క్ అంటే ఇలా చేస్తే బాగుంటుంది అనేది, అంటే మీరు సలహా ఇచ్చేంత కోణం కాదు కానీ కాకపోతే ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఏదైనా చెప్పగలరా మా కోసం? లేదండి, ఇవాళ చాలా సరికొత్త విధానాలు ఆయన అమలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్య విధానంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ కానీ, ఆయన వెళుతున్నటువంటి విధానం కానీ ఇవాళ రాజకీయ విమర్శకులను సైతం ఆకర్షిస్తున్నటువంటి సందర్భం ఇది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పవలసిన అవసరం ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆయన ట్రాన్స్పరెన్సీ, ఆయన మీరు చూడండి, ఆయన తీసుకున్న శాఖల్లో ఆయన చూపిస్తున్నటువంటి ట్రాన్స్పరెన్సీ, ఆ పారదర్శకత ఏదైతే ఉందో, మంచి మంచి ఆఫీసర్లను తీసుకొచ్చి పనిచేయించడం, లేకపోతే ఏదైతే జల్ జీవన్ మిషన్ అది దాన్ని పూర్తిగా పాడు చేసింది ఆ ప్రభుత్వం. జల్ జీవన్ మిషన్ కానివ్వండి, లేకపోతే ఎన్ఆర్ఈజీఎస్లో ఉన్నటువంటి వర్కులు కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఆయన చూపిస్తున్నటువంటి పారదర్శకత కానీ, రాష్ట్ర అభివృద్ధికి ఆ నిధులను ఉపయోగించే విధానం కానీ, ఇవి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రాజకీయ చరిత్రలో ఇవి ప్రామాణికంగా నిలబడతాయనేటువంటి మాట మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి గారి యొక్క సపోర్టు, ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వెళ్ళే విధానం రెండు కూడా ఇవాళ ప్రజలకు మంచి చేస్తాయనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఎక్సలెంట్. అంటే మన ఇక్కడ రాజమహేంద్రవరానికి కానీ మనం చుట్టుపక్కల చూసుకుంటే దేవాలయాలు, అంటే ఎవరు రావాలన్నా, ఆధ్యాత్మికంగా రావాలన్నా కూడా ఇటువైపుకి వచ్చి అమ్మాయి అని అనుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో ఈ యొక్క సనాతన ధర్మం మీద ఆయన ఒక పెద్ద యజ్ఞంలాగా మొదలుపెట్టారు. దానికి మీరు ఏ విధంగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? లేదండి, పవన్ కళ్యాణ్ గారిని ముందు నుంచి మేము చూస్తూ ఉన్నాం, ఆయన చెప్పే మాటలు వింటూ ఉన్నాం. ఆయన ఒకటే చెప్తారు, ఎవరినో మనం ప్లీజ్ చేయటానికి మనం మాట్లాడద్దు. ఒక విషయాన్ని స్పష్టంగా మనం నమ్మితే, నమ్మిన విషయాన్ని స్పష్టంగానే ప్రజలకు చెప్తాం. అందులో కూడా ముఖ్యంగా ఆయన ఎప్పుడు ఏం చెప్తున్నారంటే, మాకు ముందు నుంచి చెప్పిన మాట, ఒక దేవాలయం మీద దాడి జరిగితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను. అదే సమయంలో ఒక చర్చి మీద దాడి జరిగినా నేను స్పందిస్తాను. అదే సమయంలో ఒక మసీదు మీద దాడి జరిగినా స్పందిస్తాను. దేవాలయాల మీద ఎక్కువ జరిగితే నేను ఎక్కువసార్లు మాట్లాడితే నేను దేవాలయాలను సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించవచ్చేమో, కానీ మతం సంబంధం లేకుండా ఎవరైతే ఆ మతం తాలూకు భావజాలంతో ఉండి ఆ విశ్వాసాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ విశ్వాసానికి ఎక్కడైనా సన్నగిలినప్పుడు, వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడతాను. అది ముస్లిమా, క్రిస్టియన్నా, హిందూ అని ఆలోచించననేటువంటి మాటే తొలి నుంచి వారు చెప్పారు. ఇవాళ మీకు దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని చూసుకుని ఆయన ఎక్కువ దాని నుంచి ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు. చర్చి విషయంలో అలాగే మాట్లాడారు, ఆయన మసీదు విషయంలో అలాగే మాట్లాడతారు. ఎప్పుడైనా కూడా ఆయన చెప్పేది ఇది కుల మతాలకు అతీతంగా మనుషుల యొక్క విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఆ విశ్వాసాలకి ఎప్పుడైనా ముప్పు వాటిల్లినప్పుడు దాన్ని మనం స్పందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దీనికి స్పందిస్తే వేరే వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళకి స్పందిస్తే వీళ్ళు బాధపడతారేమో అనేటువంటి ఆలోచన చేస్తే మనం నిజమైనటువంటి రాజకీయ నాయకులను కాలేమనేటువంటి మాట ఆయన స్పష్టంగా చాలాసార్లు చెప్పారు. ఆయన అమలు చేస్తున్నది కూడా అదే. అంటే ఇప్పుడు గత ఎన్నికల్లో ఒక 21 స్థానాలకు మనకి అంటే క్యాడర్ ఆఫ్ పీపుల్ని, అంటే పార్టీని బలోపేతం చేసుకోవడానికి తీసుకున్న చర్యలు ఇప్పుడు తెలిసిన దగ్గర నుంచి మీరందరూ కూడా బిజీగా ప్రజాసేవలోనే ఉండిపోయారు. పార్టీ బలోపేతం చేసుకోవడానికి కార్యక్రమాలు ఏమి స్పీడ్ ట్రాక్లో వెళ్ళలేదని అనుకుంటున్నారు జనం. అది ఎంతవరకు వాస్తవం? మనం బలోపేతానికి ఇంకా ఏమి చర్చలు చేయలేదు, లేకపోతే అవి కార్యక్రమాలు టేకప్ చేయలేదు అనేటువంటి మాట నేను పూర్తిగా ఒప్పుకోను. కానీ కొంత మేరకు నేను ఒప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నేను జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నాను కాబట్టి ఇంకా మేము మరింత శ్రద్ధ పార్టీ నిర్మాణం పట్ల చూపించాల్సిన అవసరం ఉంది. ఇది హానెస్ట్గా నేను చెప్పేటువంటి మాట. దీనికి కొంత మేము రాజకీయ వ్యవహారాల కమిటీ మాకుంది, దాంట్లో కొంచెం దీన్ని చర్చించి ఒక సరైనటువంటి కార్యాచరణతో బయటికి రావాలి. అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా పార్టీ మరింత బలోపేతం కావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కొన్ని చోట్ల మాకు ఇంకా పార్టీ నిర్మాణంలో జిల్లా అధ్యక్షులు లేకపోవటం, లేకపోతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు లేకపోవడం ఉంది. దాన్ని అధిగమించి రాబోయే రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, రేపు ఏప్రిల్ నుంచి ఆ కార్యక్రమాలను టేకప్ చేసి బలోపేతం చేద్దామన్నారు. మార్చి 14వ తారీఖున జరిగే మా ఆవిర్భావ దినోత్సవంలో
ఖచ్చితంగా దీని మీద ఒక దిశానిర్దేశం ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు. దాన్ని పట్టుకుని మేమందరం కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి పార్టీ నిర్మాణం కోసం కృషి చేయాలంటూ ఆలోచన చేస్తున్నాం. ఒక పక్కన మేము మంత్రులుగాను శాసనసభ్యులుగాను మా బాధ్యతలను మేము నిర్వర్తిస్తూనే మరో పక్కన పార్టీ నిర్మాణం కోసం కూడా సమయాన్ని వెచ్చించాలనేటువంటి ఆలోచనకి మేము అందరం వచ్చాం. ఎందుకంటే మీరు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని పట్టించుకుంటలేదు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఒక నానుడి. ఒక 6 నెలలకు మేము అధికారంలోకి రావటం, ఈ పార్టీ వరకు చూసుకుంటే జనసేన పార్టీకి అధికారంలోకి రావటం లేకపోతే మేము పదవుల్లోకి రావడం అనేది కొంత మేరకు ఎక్కువ మందికి కొత్త. ఈ కొత్త మీద ఏంటంటే దీన్ని అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పట్టింది. అందువల్ల ఎక్కువ కాన్సన్ట్రేషను ప్రభుత్వ పనితీరు మీద పెట్టడం జరిగింది. మేము ఇప్పటి నుంచి రేపు మార్చిలో జరిగేటువంటి మా ఆవిర్భావ దినోత్సవం తర్వాత ఏప్రిల్ నుంచి 100% కొంత సమయాన్ని పార్టీ నిర్మాణానికి కూడా వెచ్చించి పార్టీని బలోపేతం చేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి దగ్గర ఉన్నది ఏంటంటే కుటుంబంలో కానీ సభ్యులు కానీ ఎవరన్నా కనుక చిన్న తప్పు చేస్తే ఆయనకు ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది. అట్లాగే ఆయనకు నచ్చని విషయాలు కనుక ఏదన్నా మీ 21 మంది దగ్గర అబ్జర్వ్ చేస్తే స్పెషల్ క్లాసులు ఏమైనా ఉంటాయా? అంటే స్పెషల్ క్లాసులు అని చెప్పం కానీ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. 21 మందికి కూడా వారు ఎప్పటికప్పుడు మనం ఒకటే మాట ఆయన తొలిసారిగా చెప్పినటువంటి మాట మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రజలు మన మీద నమ్మకంతో మనల్ని 100% స్ట్రైకింగ్ రేట్ తోటి అధికారంలో తీసుకొచ్చిన మీదట ప్రజలు మన మీద కొంత నమ్మకాన్ని పెట్టుకుంటారు. మీరు ఒకసారి నెగ్గేసాం కాబట్టి మనకి ఏమీ పట్టించుకోక్కర్లేదనేటువంటి ఆలోచనకి వెళ్తే మాత్రం ఇది పొరపాటు అవుద్ది. ఖచ్చితంగా మీరు ప్రజలు ఏ విశ్వాసాన్ని మీ మీద పెట్టుకున్నారో దానికి తగ్గట్టుగా పనిచేయాల్సిన అవసరం మనకు ఉంది. అదేవిధంగా ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చాలాసార్లు ఆయన చెప్తా ఉన్నారు. అదే ఇంకా మేము శిరోధార్యంగా తీసుకుంటున్నాం. అదే మా క్లాస్ అనుకోండి, మీరు అదే మాకు ఏమైనా అవేర్నెస్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది ఆయన ఇచ్చేటువంటి దిశానిర్దేశం అది.